రాజధాని అమరావతిపై అమిత్ షా కీలక కామెంట్స్. ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిపోతున్న ఎమ్మెల్యే. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇచ్చారు. ఏపీ తెలంగాణకు హైదరాబాద్ 10 ఏళ్ల పాటు రాజధానిగా కొనసాగింది అన్నారు. ఏపీ ప్రభుత్వం అమరావతిని కొత్త రాజధానిగా ప్రకటించిందన్న అమిత్ షా అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పరిపాలనకు సంబంధించిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గడువు కంటే ముందే తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ఒక సీజన్లో డ్యాం 33 గేట్లు తొలగించి కొత్తవి నిర్మించడం దేశంలోనే ఓ రికార్డన్నారు. వచ్చే సీజన్కి డ్యాం 33 గేట్లు అమరిక పూర్తి అవుతుందన్నారు. రాయలసీమ రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి తెలిపారు. దళిత క్రిస్టియన్స్ ను ఎస్సీలుగా గుర్తించే విధంగా సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ఏపీ సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మతం మారినంత మాత్రాన ఎస్సీ రిజర్వేషన్స్ రద్దయిపోతాయంటూ సుప్రీం తీర్పు ఇవ్వడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. జగన్ క్రిమినల్ దోపిడీ విధ్వంసాల క్రెడిట్ ను ఎవరూ చోరీ చేయలేరని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తన 5 ఏళ్ల పాలనలో చేసింది చెప్పుకునేందుకు ఏమీ లేక చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధిని క్రెడిట్ చోరీ చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జగన్ అబద్ధాలకు విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు అతని సైకో బ్యాచ్ పరితపిస్తోందన్నారు మంత్రి. కర్నూలు జిల్లా ఆదోని కూటమిలో లంచం చిచ్చు రాజేసింది. టీడీపీ బీజేపీ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ నేత సౌదీ రవూఫ్ చేసిన ఆరోపణలు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పోలీసులు మున్సిపల్ అధికారుల సమక్షంలో ఎమ్మెల్యేకు 10 లక్షల రూపాయల లంచం ఇచ్చారని టీడీపీ నేత సౌదీ రవూఫ్ ఓపెన్ గా ప్రకటించారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. తెల్లవారుజామున 5 గంటలకే ఆయన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. రోగుల నుంచి ఎక్కడికక్కడ ఫిర్యాదులు వచ్చినా సరే స్పందించేందుకు ఆయన రెడీగా ఉన్నారని తెలిపారు. అదేవిధంగా ఎక్కడా ఫిర్యాదులు రోగుల నుంచి లేవని, కొన్ని రోజులుగా వార్తాపత్రికల్లో వస్తున్న వార్తల్లో ఎంత మాత్రమూ నిజం లేదు అనేది తెలుసుకోవాలని ఈ ఆకస్మికంగా తనిఖీలు చేసినట్టుగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గవర్నర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో గవర్నర్ కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అర్చకులు. కాకినాడ రూరల్ కాకినాడ సర్పవరం పిఎస్ పరిధిలో 64 సీసీ కెమెరాస్ ను ఎస్పీ బిందు మాధవ్ ప్రారంభించారు. ఓఎన్జీసీతో పాటు జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ వారి సిఎస్ఆర్ నిధులు ఏర్పాటుతో సీసీ కెమెరాస్ ను ఏర్పాటు చేసినట్టుగా ఎస్పీ పేర్కొన్నారు. ఈ కెమెరాస్ తో వివిధ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఆటోమేటిక్ గా ఫైన్ విధించేలా సిస్టమ్ ను రూపొందించినట్టు ఆమె తెలిపారు. నెల్లూరు జిల్లా మణుపోలు కొమ్మరపూడి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పి బోల్తా పడింది. విజయవాడ నుంచి తిరుపతి వైపు పాల లోడ్ కోసం వెళ్తున్న గూడ్స్ ట్రైన్లో ఒక ట్యాంకర్ అదుపు తప్పింది. దీంతో విజయవాడ నుంచి చెన్నై, తిరుపతి వైపు వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు.